ప్రైజ్ ద లార్డ్ అందరికీ. తండ్రి యొక్క మంచి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ రోజు దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే ఇర్మియా తన జీవితంలో దేవుని ఎలా ఎదుర్కొన్నాడు, దేవుడు అసలు మొదటి తనతో ఎలా మాట్లాడుతున్నాడు, అతనే దేవుడని ఎలా ఇర్మియా ద్వారా బయలుపరచబడ్డాడు, ఇవన్నీ విషయాలు ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తాము. అది ఎంతగానో మనల్ని ఆత్మలో ప్రభావితం చేసేవిగా ఉంటాయి. అలా దేవుడు మనతో మాట్లాడాలని ఎంతగానో ఆశ కలుగుతూ ఉంటది అనమాట ఈ వాక్యం చదివినప్పుడు. అయితే ఇర్మియా ఒక సామాన్యుడిగా ఉంటాడు. ఇర్మియా తో దేవుడు మాట్లాడినప్పుడు అసలు ఆ దేవుడు నువ్వేనా నాతో మాట్లాడుతున్న దేవుడా అని అంటే దేవుడు మరలా కన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట ఇర్మియాకి. నిజమే కదా, దేవుడు ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు అది మీరు దేవుడా ఎవరు నాతో మాట్లాడుతున్నారని మీరు అనుకుంటే, నిజంగా దేవుడు మీతో మాట్లాడితే మరలా ఖచ్చితంగా తానే దేవుడని మీ ముందు ఖచ్చితంగా రుజువుపరుచుకోగల దేవుడు, మన రోషము గల దేవుడు అండి. ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. అయితే ఇర్మియాతో దేవుడు ఎలా మాట్లాడాడో ఒకసారి చూద్దామండి. మొదటి అధ్యాయం 4 నుంచి చూద్దామండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. దేవుడు ఎంత చక్కగా వాగ్దానం చేస్తున్నాడో ఇర్మియాతో. చూడండి ఎంత చక్కగా చేస్తున్నాడో. గర్భంలో నేను నిన్ను పెట్టక ముందే నేను ఎన్నుకున్నాను అంటున్నాడు అనమాట. ఇంకా జనములకు ప్రవక్తగా నేను చేశానని చెప్తున్నాడు అనమాట. అసలు ఇలాంటి వాగ్దానాలు ఒక సామాన్యులమైన మనతో దేవుడు కొన్నిసార్లు చెప్తూ ఉంటాడు. ఆయన మాట్లాడే దేవుడు కదండి, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన జ్ఞానుల మధ్యలో ఎర్రివాడిని ఆయన ఎన్నుకుంటాడు అనమాట. అలాంటి ఎర్రివాడై ఉండుంటాడు ఇర్మియా ఈ శరీరంలో, కానీ దేవుని దృష్టికి ఆయన గనుడుగా కనిపించుంటాడు. అయితే ఆయన ఎన్నుకొని ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వు తల్లి గర్భంలో పుట్టక మునిపే నేను నిన్ను ఎరిగాను, నువ్వు నాకు తెలుసు, నిన్ను అప్పుడే నువ్వు పుట్టక ముందే నిన్ను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అని చెప్పి ఇర్మియాకు దేవుడు తానే తన స్వరముతో స్వయాన మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకేం మాట్లాడుతున్నాడో చూద్దాం. అందుకు అయ్యా ప్రభువుకి యెహోవా చిత్తగింపుము, నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదు నేననగా. ఏమంటాడంటే ఇర్మియా, యేసయ్యా ప్రభువా నేను చిన్నవాడిని కదా, నాకు మాట్లాడడానికి శక్తి చాలదయ్యా అని చెప్పి ఆయనతో అంటున్నాడంట. అప్పుడు యేసయ్య ఇర్మియాకి ఏం మాట్లాడాడో చూద్దామా. నేను బాలుడనని నీవు అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకి నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. నువ్వు ఒకవేళ నువ్వు బాలుడిగా ఉన్నావేమో, నీతో దేవుడు నువ్వు మాట్లాడితే నేను బాలుడని నువ్వు అనద్దు. నేను ఎవరి యొద్దకు వెళ్ళాలని నీకు ఆజ్ఞాపిస్తానో నువ్వు వారి యొద్దకు వెళ్ళి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నువ్వు వెళ్ళి వారితో చెప్పు. ఈ నిగూఢమైన ఒక రివల్యూషన్ దీంట్లో ఉంది. ఏంటంటే కొన్నిసార్లు దేవుడు ఇలా ఎందుకు పనికిరాని వారిని ఎన్నుకుంటాడు కదా, ఎన్నుకున్న తర్వాత వారిని కూడా దేవుడు ఎవరితో కూడా ప్రత్యక్షంగా వచ్చి పని చేయలేరనమాట. ఎప్పుడు లైక్ అబ్రకదబ్రా లాగా ఇలా ఏదో చెప్పేస్తే మాయా మంత్రం, సడన్ గా డబ్బు చేయడం, సడన్ గా బాధలు తీర్కోవడం అలాంటివి ఏం జరగవండి. కానీ దేవుడు మన జీవితంలో కొంతమంది ప్రవక్తలను పంపిస్తాడు, కొంతమంది రాజులను పంపిస్తాడు, కొంతమంది అధికారులు పంపిస్తాడు, వారిని వీరిని పంపిస్తూ ఉంటాడు. మనుషుల ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అనమాట. అలాగే ఈ ఇర్మియాని దేవుడు ఎన్నుకొని ఇర్మియా ద్వారా గొప్ప కార్యములు చేద్దామని ఆయన యందు గొప్ప దృష్టి కలిగిన వాడే యెహోవాను మనం చూస్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు యేసయ్య ఏం బదులిస్తున్నాడంటే, నేను బాలుడని నువ్వు అనొద్దు, నేను నీకు ఆజ్ఞాపించిన వారి వద్దకు నువ్వు వెళ్ళు, నేను చెప్పమన్నది నువ్వు చెప్పు అని చెప్పి దేవుడు ఒక వాగ్దానము, ఒక బలమైన అధికారము, ఆయన చాలా ఖచ్చితత్వంగా మాట్లాడుతున్నాడు ఇర్మియాతో, చిన్నవాడైనప్పటికీ కూడా. ఇంకా ఇర్మియా ఎలా రెస్పాండ్ అయ్యాడో చూద్దాం. వారికి భయపడకము,
నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇంకా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక్క మాట సరిపోలేదు, ఇంకా మాట్లాడుతున్నాడు కదండి. కొన్నిసార్లు మనకు బాగా భయం వచ్చింది అనుకోండి, భయపడకు అని ఒక మాట చెప్పేస్తే ఇంకా భయం వేస్తూ ఉంటది కదా, అప్పుడు ఇంకా ఇంకా బుజ్జగిస్తూ ఉంటాం కదా. ఈ చిన్నపిల్లలు భయపడద్దు, ఏసే మనకి తోడున్నాడు, ఎవరు మనల్ని ఏం చేయరు అని చాలా రకాలుగా భయం నుంచి బయటపడేయడానికి చాలా విషయాలు చెప్తూ ఉంటాం కదా. అలాగే ఇర్మియాకు కూడా దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు ఏంటంటే, వారికి నువ్వు భయపడకుము, నేను ఎవరి యొద్దకైతే పంపిస్తానో నువ్వు వారికి భయపడొద్దు, ఇంకా నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ వారు నీ మీదకి వచ్చారనుకో, నిన్ను విడిపించడానికి నేను దేవుణ్ణి, నీకు నేను తోడై ఉన్నాను. నిజం కదండి. అలాంటి వాగ్దానం మనకుంటే ఇంక గుండె నిండా మనకి సంతోషం ఉంటది కదండి, ఆనందం ఉంటది కదండి. ఏసే మన పక్షాన్ని నిలబడతానంటే మనకి విరోధి ఎవరు? ఏసే తానే చెప్తున్నాను అనమాట. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో వారిని బట్టి నువ్వు భయపడకు, ఒకవేళ వారు నీ మీదకి లేస్తే నిన్ను విడిపించడానికి నేను నీకు తోడే ఉన్నా అని చెప్పి అభయమిస్తున్నాడు అనమాట ఏసయ్య. ఇంకా ఏంటి, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. అప్పుడు ఏసే ఏం చేశాడంటే ఆయన నోటిని టచ్ చేశాడంట, ముట్టుకున్నాడంట. ముట్టుకొని ఏం చెప్తున్నాడో చూద్దాం, చూడండి. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియా నోట ఈయన మాటలు పెట్టాడంట. కొన్నిసార్లు ఈ వాక్యం చెప్పేవారిగా మనం ఉంటాం కదండి, అయితే ఈ మాటలు ఏసే పెడితేనే మనం మాట్లాడగలం కదండి. నేనైతే చాలా పిరికిదాన్ని అనమాట, నాకు మాట్లాడడమే రాదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే, ఒక ప్రపంచం ముందు, ఈ సోషల్ మీడియాకు ముందు వచ్చి మాట్లాడుతున్నానంటే అది నా శక్తి చేత కాదు, బలము చేత కాదు, అది ఆత్మ ద్వారా కార్యం జరుగుతుంది అనమాట. ఎలాగైతే ఆ రోజు ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడాడో, ఈ రోజు నా స్వరాన్ని ఆయన ఆధీనం తీసుకొని నా ద్వారా యేసే మాట్లాడుతున్నాడు అనమాట. అలాగే ఆ రోజు ఇర్మియాకి బలపరుస్తున్నాడు అనమాట. నీ నోట నా మాట ఉంచుతాను అని చెప్పి వాగ్దానం చేశాడు అనమాట ఇర్మియాకి. ఇంకా ఏం చెప్తున్నాడో చూద్దాం. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. అసలు ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. జనముల మీదకి, రాజ్యముల మీదకి ఆయన అధికారం ఇచ్చాడంట ఇర్మియాకి. ఇర్మియాకు మాత్రమే కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. మనకి కూడా ఈ వాగ్దానము స్వతంత్రించుకోవడానికి మనము కూడా వాగ్దాన పుత్రులమై ఉన్నాం కాబట్టి మనము కూడా ప్రార్థించి ఇట్టి అధికారాన్ని మనము కూడా స్వాధీనపరచుకోవచ్చు. మరొకసారి ఆ వాగ్దానాన్ని మనం చదువుదామండి. పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఇర్మియాతో దేవుడు మాట్లాడాడండి, ఎంత చక్కగా మాట్లాడాడు కదండి. ఇర్మియా, నువ్వు భయపడొద్దు, నేను బాలుని అనవద్దు, నేను నిన్ను కొంతమంది దగ్గర పంపిస్తా, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఒకవేళ వారు నీ మీద తిరగబడ్డారనుకో, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి ఎంత చక్కగా వారిద్దరి మధ్య కాన్వర్జేషన్ అవుతుంది కదండి. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, ఎన్నోసార్లు దేవుడి మీద ఆధారపడినప్పటికీ కూడా దేవుడు నాతో మాట్లాడట్లేదు అని. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, కానీ మన చెవులు మందంగా అయిపోయాయి అన్నమాట. ఆయన్ని చూడకున్నట్లు మన కళ్ళు చాలా గుడ్డితనం కలుగజేశాడు సాతానుగాడు. మనం ప్రార్థించి ఆత్మలో ఆయన స్వరం వినగలిగినట్లుగా అయితే యేసే మనతో నిత్యం మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప వాగ్దానం, నమ్మి విధేయుడు కమ్మి వీటికంటే గొప్ప కార్యాలు చూస్తామని యేసే చెప్పాడు. అయితే ఈ వాగ్దానం పెళ్ళగించుటకు, నాటుటకు, విరగొట్టుటకు, తిరిగి కట్టుటకు, నాటుటకు, దేనికైనా నీకు అధికారం, ఇంకా జనముల మీదకి, రాజ్యముల మీదకి నిన్ను నియమిస్తున్నానని ఇర్మియాతో దేవుడు మాట్లాడాడండి. ఇలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మీకు కూడా తోడే ఉన్నారు, నాకు కూడా తోడే ఉన్నారు, మనందరికీ ఆయన తోడే ఉన్నాడు. మనల్ని జనముల మీదకి, రాజ్యముల మీదకి అధికారంతో నిలబెట్టాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడండి. కానీ అలాంటి అధికారాన్ని పొందుకోవాలని మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకోవాలండి. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితాల్లోనికి, మన శరీరంలోనికి ఆయన ఆహ్వానించి మనల్ని అట్టి అధికారంతో నింపునట్లుగా యేసే
స్వరము మనం వినున్నట్లుగా అలాంటి వాగ్దానాలను మనం స్వతంత్రించుకున్నట్లుగా దేవుని సహాయం మనం అడుగుదామండి. దయగల దేవా, కృపగల ప్రభా, యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యేసయ్యా ఎంత చక్కగా మాట్లాడావు ప్రభా ఇర్మియాతో ప్రభా. యేసయ్యా నేను బాలుని నడవద్దన్నావు ప్రభా. యేసయ్యా మేము కూడా ప్రభా మాకైతే శక్తి చాలదయా, బలం చాలదు ప్రభా, మేమైతే ఏ కార్యములు చేయలేము నా దేవా. యేసయ్యా కానీ జ్ఞానుల మధ్యన వెర్రి వారిని ఎన్నుకున్నట్లుగా ప్రభా, ఇర్మియాని ఎన్నుకున్నట్లుగా మమ్మల్ని ఎన్నుకున్నావు, మమ్మల్ని నిలబెట్టుకున్నావు నాయన. యేసయ్యా నా మాటల్ని నోట నుంచి తనను వాగ్దానం చేసినట్లుగా ప్రభా యేసయ్యా మా నోటిని ఆధీనం తీసుకొని మా ద్వారా మీరు మాట్లాడుతున్నది మీకు స్తోత్రములు. అనేకమైన హృదయాలు మార్చబడినట్లుగా అనేకమైన జనముల మీదకి, రాజ్యముల మీదకి నిన్ను నియమిస్తున్నాను వాగ్దానం చేసిన దేవా, మా జీవితాలు మేము స్వతంత్రించుకున్నట్లు నీ కృప చూపించి సహాయం దయచేయండి ప్రభా. ఏ బిడ్డ అయితే ప్రభా నువ్వు మాట్లాడాలని ఆశపడుతున్నారో వారి హృదయ అంతరంగంలో మీరు మాట్లాడండి నాయన. ఆశపడిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు కదా ప్రభా యేసయ్యా. వారి కుటుంబాల్లో గొప్ప కార్యం చేయండి, ఒక మహిమ కార్యం చేయండి మా అందరిలో ప్రభా యేసయ్యా. ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారి జీవితంలో కూడా ప్రభా ఒక అద్భుత కార్యం చేసి ఇప్పుడేది మొలిచిన సహాయం చేసి కృప చూపించమని యేసయ్యా. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు మాతో ఉండి నడిపించమని త్వరగా రాని నజరుడని క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.